ఈ వీడియోలో మనం రెఫ్రిజిరేటర్ అండ్ హీట్ పంప్ సంబంధించి ఒక ఫ్యూ ఎంసీక్యూస్ అయితే చూద్దామండి. అందులో నియర్లీ ఒక 10 ఎంసీక్యూస్ ఉన్నది. ఫస్ట్ ఎంసీక్యూ, ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ద రెఫ్రిజిరేటర్ ఈస్ రిమూవింగ్ హీట్ ఫ్రమ్ ఏ కోల్డ్ మీడియం అట్ 3 degrees సెంటిగ్రేడ్ అట్ ఏ రేట్ ఆఫ్ 7,200 ఇచ్చారండి. హీట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది 7,200 అంటున్నాడు, 7,200 కిలోజౌల్ పర్ అవర్, and the heat rejecting to a medium at 30 degrees centigrade. If the coefficient of performance COP of refrigerator 2 ఇచ్చారంటే then the power consumed, క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు అనేది మనం ఫోకస్ చేస్తే వర్క్ ఆఫ్ కంప్రెషన్ లేదా పవర్ కన్జ్యూమ్ టు ద రెఫ్రిజిరేటర్, మనం వీసీఆర్ సైకిల్ కి ఎంత పవర్ ఇస్తామో అది అడుగుతున్నాడు, రెఫ్రిజిరేటర్ యొక్క పవర్, రైట్. మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇందులో we know that the ఫార్ములా ఎలా చెప్పుకోవచ్చు అంటే COP of refrigerator will be equals to the COP of refrigerator will be equals to the N by refrigeration effect divided by the work of compression. లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్ల్యూలో చెప్పుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ రిజెక్షన్ ఎలాగైనా చెప్పుకోవచ్చు, ఇలా అని చెప్పుకోవచ్చు ఆర్ ఇలా అని చెప్పుకోవచ్చు, లేదా మనం ఇంకా చెప్పుకోవచ్చు అంటే సిఓపి ఆఫ్ రెఫ్రిజిరేటర్ విల్ బి ఈక్వల్స్ టు ద లో టెంపరేచర్ డివైడెడ్ బై క్యూహెచ్ మైనస్ క్యూఎల్. డబ్ల్యూ అన్నా క్యూహెచ్ మైనస్ క్యూఎల్ అని ఒకటే, ఎన్ అన్నా క్యూఎల్ అన్నా ఒకటే, సేమ్ వాల్యూస్. ఆర్ ఇంకా దీన్ని ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే 3L డివైడెడ్ బై టీహెచ్ మైనస్ టిఎల్. ఇవన్నీ కూడా ఫార్ములాస్ ఆఫ్ రెఫ్రిజిరేటర్స్ ఏనండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ లిమిట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కామన్ ఫార్ములా దట్ ఈస్ రెఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ డివైడెడ్ బై ద వర్క్ ఆఫ్ కంప్రెషన్, ఇలా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి రెఫ్రిజిరేటర్ రిమూవింగ్ హీట్ రిజెక్షన్ వాల్యూ ఇచ్చాడండి. హీట్ రిజెక్షన్ వాల్యూ అంటే అంత ఇచ్చాడండి, క్యూఎల్ వాల్యూ ఇచ్చాడు, క్లియర్, క్యూఎల్ వాల్యూ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం వర్క్ ఆఫ్ కంప్రెషన్ ఇచ్చాడండి, వర్క్ ఆఫ్ క్యూఎల్ మైనస్ డబ్ల్యూ ఇచ్చాడు, రైట్. మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే సిఓపి రెఫ్రిజిరేటర్ 2 ఇచ్చారు కదండి, 2 విల్ బి ఈక్వల్స్ టు ద క్యూఎల్ ఎంత ఇచ్చారండి, దట్ ఈస్ ద 7,200 డివైడెడ్ బై ఈ ఫార్ములా యూజ్ చేస్తే, మనం జస్ట్ ఈ ఫార్ములా యూజ్ చేస్తే నీడ్ నాట్ యూజ్ టెంపరేచర్ లిమిట్స్ అయితే ఇచ్చారు కానీ అది యూజ్ చేయాల్సిన పని లేదండి. 7,200 డివైడెడ్ బై క్యూహెచ్ మైనస్ క్యూఎల్, డబ్ల్యూ ప్లేస్లో మనం క్యూహెచ్ మైనస్ క్యూఎల్ తీసుకోవచ్చు, లేదా డబ్ల్యూ కూడా మనం తీసుకోవచ్చు, రైట్. సిన్స్ వీ నో దట్ మనకు తెలిసింది ఏంటంటే వర్క్ ఆఫ్ కంప్రెషన్ డబ్ల్యూ విల్ బి ఈక్వల్స్ టు ద క్యూహెచ్ మైనస్ క్యూఎల్. ఇది మనం హీట్ పంప్ అండ్ రెఫ్రిజిరేటర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అక్కడ క్లియర్గా ఇవన్నీ చూసామండి, వీడియో ఒకసారి వాచ్ చేయొచ్చు. డబ్ల్యూ కావాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి, therefore W work of compression will be equals to the 7,200 divided by 2. ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 3,600 వస్తుందండి. యూనిట్స్ ఎందులో ఉన్నాయి, 7,200 యూనిట్స్ ఎందులో ఉన్నాయండి, దట్ ఈస్ ద కిలో జౌల్ పర్ అవర్లో ఉంది కదా. సో క్యూఎల్కి ఏ యూనిట్స్ ఉన్నాయి, ఇందులో కూడా అదే వస్తుంది మనకి, కిలో జౌల్ పర్ అవర్. కానీ మనకు ఆప్షన్స్ చూస్తే అన్ని కిలో వాట్లు ఉన్నాయి కాబట్టి అవర్ని కిలో వాట్లో కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది అంటే డబ్ల్యూ విల్ బి ఈక్వల్స్ టు ద 3,600 కిలోజౌల్ పర్ అవర్, కరెక్టే. కానీ ఆప్షన్స్ కిలో వాట్లో ఉన్నాయి కాబట్టి దిస్ డివైడెడ్ బై 1 అవర్కి ఎన్ని సెకండ్స్ అండి, 3,600 సెకండ్స్. సో కిలోజౌల్ బై అవర్ని మనం సెకండ్స్ కింద కన్వర్ట్ చేసాం. అఫ్ కోర్స్ ఈ వాల్యూ క్యాన్సిల్ అయ్యి వర్క్ ఆఫ్ కంప్రెషన్ ఆర్ ద పవర్ కన్జ్యూమ్డ్ విల్ బి ఈక్వల్స్ టు ద 1 కిలోజౌల్ పర్ సెకండ్ అవ్వచ్చు, లేదా కిలో వాట్ అవ్వచ్చు. సో డబ్ల్యూ ఈక్వల్స్ టు 1 కిలో వాట్ వచ్చిందండి, దట్ ఈస్ ద ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూస్తే, a Carnot heat pump works between 27 degrees centigrade and the 327 degrees centigrade. What will be its COP? Heat pump COP అడుగుతున్నారండి. దీని యొక్క ఫార్ములా we know that COP of heat pump, of course in terms of temperature కనిపిస్తుంది కాబట్టి టెంపరేచర్లోనే తీసుకుందాం, will be equals to the higher temperature divided by higher temperature minus lower temperature. ఇదే కదండి COP హీట్ పంప్ ఫార్ములా. అదే రెఫ్రిజిరేటర్ కనుకోండి, లోవర్ టెంపరేచర్ డివైడెడ్ బై సేమ్ డినామినేటర్లో TH మైనస్ TL వస్తుంది. ఇందులో COP అడుగుతున్నారు కాబట్టి దిస్ విల్ బి ఈక్వల్స్ టు హై టెంపరేచర్ అంటే 327 ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్లోకి మార్చండి. దిస్ ఇక్కడ ఆల్రెడీ చూస్తే T1 లేదా TH అన్న హై టెంపరేచర్ అవుతుందండి. ఈ వాల్యూ అంతా 327 degrees centigrade or 327 plus 273, that will be equals to 600 Kelvin అని అవుతుంది కదా. కెల్విన్లోకి మార్స్తే 327 plus 273, 300 plus 300, రైట్. T2 లో టెంపరేచర్ అన్న T2 అన్న ఒకటే, దిస్ విల్ బి ఈక్వల్స్ టు ద 27 degrees centigrade, దిస్ విల్ బి ఈక్వల్స్ టు 273 plus 27 300 Kelvin.
సో మనం ఎప్పుడు ఫార్ములాస్లో వేసేటప్పుడు కెల్విన్లోనే వేయాలని, అందుకని కన్వర్ట్ చేసుకోవాలి కెల్విన్లో. టీహెచ్ దట్ ఈస్ ద 600 కెల్విన్ డివైడెడ్ బై టీహెచ్ మైనస్ టీఎల్ దట్ ఈస్ ద 600 మైనస్ 300 దట్ ఈస్ 300. వాల్యూ ఎంత వస్తుంది అంటే 2. 1s are 2s are right. COP of heat pump value will be equals to 2. Option 2 will be the right answer. Option D అండి. Option D will be the right answer. Answer 2. COP heat pump అనేది 2 వస్తుంది. Heat pump COP right. థర్డ్ క్వశ్చన్ చూస్తే a Carnot heat engine receives heat at 400 Kelvin has an efficiency of 50%. కార్నాట్ హీట్ ఇంజిన్ యొక్క టెంపరేచర్ రిసీవింగ్ అంటే T1 ఇచ్చారు. దిస్ ఇస్ ద T1 అనొచ్చు లేదా TH ఎలాగైనా అనుకోవచ్చు అండి. కార్నాట్ రిసీవ్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఇచ్చారు, HE ఇచ్చారు, HP కాదు, హీట్ పంప్ కాదు, హీట్ ఇంజిన్ ఇచ్చారు, దట్ ఈస్ 50%. ఫ్రాక్షన్లో 1/2 తీసుకోవచ్చు. దెన్ వాట్ ఇస్ ద COP ఆఫ్ ఎ కార్నర్ రెఫ్రిజిరేటర్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టెంపరేచర్ లిమిట్స్. అయితే ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఇచ్చి COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ అడుగుతున్నాడు. కేర్ఫుల్గా వినండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకు 2 ఫార్ములాస్ అయితే కావాలి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రిలేషన్. ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ విల్ బి ఈక్వల్స్ టు ద 1/COP ఆఫ్ హీట్ పంప్. ఇంపార్టెంట్. ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ విల్ బి ఈక్వల్స్ టు ద 1/COP ఆఫ్ హీట్ పంప్. ఇది ఎలా వస్తుంది అంటే మనం చెప్పుకోవచ్చు ఎలా అంటే వి నో దట్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఫార్ములా ఏంటండి T1 ఆర్ ద TH మైనస్ TL బై TH. దీనికి రెసిప్రోకలే COP ఆఫ్ హీట్ పంప్. మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే COP ఆఫ్ హీట్ పంప్. COP ఆఫ్ హీట్ పంప్ ఎలా చెప్పుకోవచ్చు? COP ఆఫ్ హీట్ పంప్ విల్ బి ఈక్వల్స్ టు TH బై TH మైనస్ TL. ఈ రెండు ఫార్ములాస్ చూస్తే ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకదానికొకటి రెసిప్రోకల్గా ఉన్నాయి. ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ కావాలంటే 1/COP ఆఫ్ హీట్ పంప్ తీసుకోలేదు. COP ఆఫ్ హీట్ పంప్ కావాలంటే ఏం చేయొచ్చు? 1/ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్. ఏదైనా ఒకటే కదండి. అండ్ ఇందులో మనకి COP ఆఫ్ హీట్ పంప్ వస్తుంది. అండ్ ఇంకొక రిలేషన్ ఏం తెలియాలంటే COP ఆఫ్ హీట్ పంప్ విల్ బి ఈక్వల్స్ టు 1/COP ఆఫ్ రెఫ్రిజిరేటర్. ఈ రెండు ఫార్ములాస్ తెలిస్తే మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చండి. బికాజ్ ఈ క్వశ్చన్లో మనకి హీట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఇచ్చారు, మనం COP ఫైండ్ అవుట్ చేస్తాం ఈ హీట్ పంప్ది. అండ్ అడుగుతుంది ఏంటంటే రెఫ్రిజిరేటర్ యొక్క COP అడుగుతున్నాడండి. COP ఆఫ్ రెఫ్రిజిరేటర్. హీట్ పంప్ COP వచ్చిన తర్వాత రెఫ్రిజిరేటర్ COP కావాలంటే ఒకటి మైనస్ చేయడమే. క్లియర్? దట్స్ ఇట్. ఎఫిషియన్సీ 50% ఇచ్చాడు. మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే దిస్ విల్ బి ఈక్వల్స్ టు COP ఆఫ్ హీట్ పంప్ విల్ బి ఈక్వల్స్ టు COP of heat pump will be equals to COP of heat pump will be equals to ఏం చెప్పుకోవచ్చండి 1/efficiency of heat engine that is 50% అంటే 1/2 రైట్. మనకి ఎంత వస్తుంది అంటే COP heat pump 2 వస్తుంది. COP of heat pump 2 వస్తుందంటే రెఫ్రిజిరేటర్ COP కావాలంటే ఒకటి తగ్గించాలి కదా. COP of refrigerator will be equals to 2 minus 1 that is 1. 2 minus 1 అని కాదు, it means that COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ COP కావాలంటే ఏం చేయొచ్చండి మనం COP ఆఫ్ హీట్ పంప్ -1 అంతే కదా. ఈ ఫార్ములా అదే చెప్పుకోవచ్చు కదా. రెఫ్రిజిరేటర్ COP కావాలంటే COP -1. COP ఆఫ్ హీట్ పంప్ 2 ఉంది, -1 కావాలంటే ఎంత అవుతుందండి 1 అవుతుంది. COP రెఫ్రిజిరేటర్ విల్ బి 1. సో అవర్ ఆప్షన్ విల్ బి B. రైట్ ఆన్సర్ ఆప్షన్ B విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ B రైట్. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఫోర్త్ క్వశ్చన్ ఏమడుతున్నాడంటే ఇఫ్ ద COP ఆఫ్ కార్నాట్ రెఫ్రిజిరేటర్, ఇందులో COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ 4 అంటున్నాడు, దెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్. సేమ్ క్వశ్చన్ అండి. ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే సేమ్ ఫార్ములాస్. వీ నో దట్ COP రెఫ్రిజిరేటర్ కావాలంటే COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ 4 అంటే COP ఆఫ్ హీట్ పంప్ ఎంత అవుతుందండి? ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కదా హీట్ పంప్ అంటే. COP ఆఫ్ హీట్ పంప్ ఫార్ములా 1/COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ రైట్ 5 అవుతుంది. ఇప్పుడు COP ఆఫ్ హీట్ పంప్ 5 అయితే ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ అడుగుతున్నాడు కదా, లేదా థర్మల్ ఎఫిషియన్సీ హీట్ ఇంజిన్ దట్ విల్ బి ఈక్వల్స్ టు 1/COP ఆఫ్ హీట్ పంప్. ఎంత తీసుకోవచ్చండి 1/COP హీట్ పంప్ 5 కదా. దట్ మీన్స్ దట్ 0.2 20% తీసుకోవచ్చండి. COP ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఎంత 0.2 అంటే 0.2 into 100 20% ఎఫిషియన్సీ. ఎలా ఉందండి? ఫ్రాక్షన్లో ఉందా పర్సెంట్లో ఉందో చూద్దామండి.
0.2 ఫ్రాక్షన్లో ఉందండి. మేబీ పర్సంటేజ్లో కూడా అడగచ్చు. పర్సంటేజ్ అంటే 20% ఇక్కడ నోట్ చేసాం కదా. ఫ్రాక్షన్ అడితే 0.2, పర్సంటేజ్ అడితే 20%. దిస్ ఈస్ ద 4th క్వశ్చన్. మనకు 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. 5th క్వశ్చన్, ఇది కూడా ఒక COP. ఎస్, 5th క్వశ్చన్ ఏంటంటే COP ఆఫ్ ఎ రెఫ్రిజిరేటర్ వర్కింగ్ ఆన్ ఎ రివర్సల్ కార్నట్ సైకిల్ ఈజ్ 4. ది రేషియో ఆఫ్ హైయెస్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్ టు ద లోయెస్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఇక్కడ యాక్చువల్గా రేషియో ఆఫ్ హైయెస్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్ టు ద లోయెస్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఇక్కడ ఏంటంటే COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ 4 అంటున్నాడు అండి. COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ 4. ఈ 4 అనేది ఏంటండి COP ఆఫ్ ఎ రెఫ్రిజిరేటర్. COP ఆఫ్ R4 ఇచ్చారు. అయితే హైయెస్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్ టు ద లోయెస్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఇందులో మనకి వాట్ ఎక్స్పెక్టేషన్ ఆన్సర్ ఏంటంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైయెస్ట్, దట్ ఈస్ ద TH డివైడెడ్ బై TL. దీని యొక్క వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. 4 ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చాడు. దిస్ ఈజ్ వాట్ హీఈస్ ఆస్కింగ్. TH బై TL ఆర్ ఇంకొక విధంగా T1 బై T2 ఎట్లాగైనా చెప్పుకోవచ్చు. TH బై TL, T1 బై T2. అయితే మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ ఆల్రెడీ 4 ఇచ్చారు కాబట్టి కార్నాట్ రివర్సల్ కార్నాట్ సైకిల్ అన్న రెఫ్రిజిరేటర్ అన్న ఒకటే కదండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా. రైట్, ఎనీవే వీ నో దట్ ద ఫార్ములా ఆఫ్ రెఫ్రిజిరేటర్ COP ఆఫ్ R ఆర్ ద RF రెఫ్రిజిరేటర్ విల్ బి ఈక్వల్స్ టు ద లోవర్ టెంపరేచర్ డివైడెడ్ బై higher temperature minus lower temperature, or T2 divided by T1 minus T2 అలాగని రాసుకోవచ్చండి. ఇదన్నా ఆర్ అండ్ ఈక్వల్స్ టు కదా, ఆర్ అని రాసుకోవచ్చు. ఆర్ ఎలాగైనా రాసుకోవచ్చు దీన్ని. ఆర్ COP refrigerator T2 lower temperature divided by higher temperature minus lower temperature. రైట్, ఇందులో మనకి దీని వాల్యూ ఆల్రెడీ 4 మెన్షన్ చేశారు కదండి. ఎస్, 4 విల్ బి ఈక్వల్స్ టు, దీన్ని ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినోమినేటర్ని బోత్ సైడ్స్ TL లేదా T2తో డివైడ్ చేద్దామండి. TL బై TL హోల్ బై TH మైనస్ TL హోల్ బై TL. అంటే ఇలా చేయడం వల్ల ఈ ఫ్రాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఏం మారదు కదండి. న్యూమరేటర్ని డినోమినేటర్ని ఏం చేసామంటే TLతో డివైడ్ చేసాం. TL బై TL న్యూమరేటర్, TL బై TL డినోమినేటర్లో TH మైనస్ TL ఉంది, దాన్ని కూడా మనం TLతో డివైడ్ చేసాం బోత్ సైడ్స్. దీని యొక్క ఎఫెక్ట్ అయితే ఏం మారదు. రైట్, ఇప్పుడు ఏం చెప్పుకుంటే పై వాల్యూ ఎంత అవుతుందండి? 4 విల్ బి ఈక్వల్స్ టు పై వాల్యూ 1 డివైడెడ్ బై ఇదేమవుతుందండి TH బై TL మైనస్ అగైన్ 1 అవుతుంది, అంతే కదా. TH బై TS మైనస్ L. క్లియర్? రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకు కావాల్సింది ఏంటి? TH బై TL. ఇది ఎలా చెప్పుకోవచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వి విల్ గెట్ 4 టైమ్స్ ఆఫ్, ఏం చేస్తామండి 4 టైమ్స్ ఆఫ్ ఈ వాల్యూని జనరల్గా X అని అనుకున్నా పర్లేదండి. TH బై TL X అనుకోవచ్చు, లేదా డైరెక్ట్గానే సాల్వ్ చేయొచ్చు. X అనుకుంటే మనం కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు, డైరెక్ట్గానే సాల్వ్ చేయొచ్చు. X అనుకుంటే 4 విల్ బి ఈక్వల్స్ టు 1 బై X మైనస్ 1. రైట్, ఆర్ ఇంకా చెప్పుకోవచ్చానంటే 4x minus 4 will be equals to 1, or 4x will be equals to 5, or x equals to 5 by 4. ఎంత వస్తుందండి? x will be equals to 1.25. x will be equals to 1.25. రైట్, ఆప్షన్ 1.25 ఎక్కడ ఉందండి? ఆప్షన్ C will be the answer. So the ratio of highest absolute temperature to the lowest absolute temperature will be 1.25. This is what fifth question ఎలా చేయొచ్చండి. అండ్ 6th క్వశ్చన్ చూస్తే a device which transfer devices which transfer heat from lower temperature region to the higher temperature region. Lower temperature region నుంచి higher temperature region కి ఏమైనా devices heat transfer చేస్తున్నాయంటే that is the refrigerator, heat pump and both అండి. So both refrigerators and heat pump are used to transfer heat from the lower temperature to the higher temperature according to the Clausius statement. Clausius statement ఆధారంగా మనకి ఒక రెండు పవర్ కన్జ్యూమింగ్ డివైసెస్ అయితే ఉద్భవించారు. దట్ ఈస్ ద రెఫ్రిజిరేటర్, హీట్ పంప్. అండ్ ఈ రెండు యొక్క పర్పస్ ఏంటంటే లో టెంపరేచర్ నుంచి హీట్ ఎక్స్ట్రాక్ట్ చేసి హై టెంపరేచర్కి అయితే డిశ్చార్జ్ ట్రాన్స్ఫర్ చేస్తుందండి, రిజెక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద లో టెంపరేచర్, రిజెక్ట్స్ టు ద హై టెంపరేచర్. వేరాజ్ హీట్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే హై టు ద లోయర్ అనేది మనకి హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది. సో దీనికి ఏంటంటే బోత్ ద రెఫ్రిజిరేటర్ హీట్ పంప్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ టు ద హై టెంపరేచర్. దిస్ ఈస్ ద 6th క్వశ్చన్. ద 7th క్వశ్చన్ చూస్తే, ఎస్,
refrigerator consumes an average 35 watt power to operate between a temperature range ఇచ్చాడు -10 degree centigrade and 25 degree centigrade. If there is no loss of energy, then how much average heat per second does it transfer? ఏ లాస్ ఆఫ్ హీట్ అనేది లేకపోతే ఎంత హీట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే లెట్ us try to understand with the help of simple diagram. మనకి నార్మల్గా రెఫ్రిజిరేటర్ పర్పస్ ఏంటండి, ది పర్పస్ ఆఫ్ రెఫ్రిజిరేటర్ ఏంటంటే రెఫ్రిజిరేటర్ పర్పస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద లో టెంపరేచర్ T2 ఇది అనుకున్నాం కదా, లో టెంపరేచర్ ఇక్కడ నుంచి Q2ని ఎక్స్ట్రాక్ట్ చేసి పవర్ కన్జ్యూమ్ చేసుకొని ఏం చేస్తుందండి మనకి Q1 లేదా T1 హై టెంపరేచర్ మనకి దిస్ ఇస్ వాట్ ద హై టెంపరేచర్, దిస్ ఇస్ వాట్ ద లోవర్ టెంపరేచర్, రైట్. అయితే ఇందులో ఏమడుతున్నానంటే Q2 వాల్యూ ఎంత అడుగుతున్నానండి, హౌ మచ్ యావరేజ్ హీట్ పర్ సెకండ్ డస్ ఇట్ ట్రాన్స్ఫర్, Q2 వాల్యూ ఎంత హీట్ ట్రాన్స్ఫర్ ఎంత రేట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అని అడుగుతున్నాడు. అండ్ అఫ్ కోర్స్ పవర్ కన్జప్షన్ W వాల్యూ ఎంత ఇచ్చారంటే 35 ఇచ్చారు, 35 వాట్ ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ టెంపరేచర్ లిమిట్స్ ఇచ్చారు. వీ కెన్ సాల్వ్ Q2 వాల్యూ కావాలంటే మనకి నార్మల్గా యూజ్ చేసిన సింపుల్ ఫార్ములాస్, దట్ ఈస్ ద COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ విల్ బి ఈక్వల్స్ టు N/W ఆర్ N వాల్యూ ఇక్కడ ఎంత అండి Q2 అనుకుంటారు, నోట్ చేసుకోవచ్చు. Q2 ఆర్ QL/W లేదా N/W అలాగే నోట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ద డిజైర్డ్ ఎఫెక్ట్. మనకు రెఫ్రిజిరేటర్లో యూజ్ చేస్తే డిజైర్డ్ ఎఫెక్ట్ ఇదే కదండి, దిస్ ఈజ్ అవర్ డిజైర్డ్ ఎఫెక్ట్. రెఫ్రిజిరేటర్లో యూజ్ చేస్తే డిజైర్డ్ ఎఫెక్ట్ ఇది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే N అన్న Q2 అన్న ఒకటే N/W. అండ్ దీన్ని ఇంకా నోట్ చేసుకోవచ్చు అని అంటే దిస్ విల్ బి ఈక్వల్స్ టు ద లో టెంపరేచర్ దట్ ఈస్ T2 డివైడెడ్ బై హై టెంపరేచర్ మైనస్ లో టెంపరేచర్. దిస్ ఈస్ ద ఫార్ములాస్. నా ఇందులో మనకి COP అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ ఈక్వేషన్ అయితే తీసుకుందాం, రైట్. Q2 he's asking what is the value of Q2 divided by work of compression, that is the 35 kilowatt will be equals to T2 by T1 minus T2. T2 ఎంత అండి -10 అంటే -10 minus 273 కదా, క్లియర్. టెంపరేచర్స్ నోట్ చేస్తే ఇది ఎంత అండి 273 minus 10 263 కెల్విన్. ఆఫ్ కోర్స్ 273 plus 25 298 కెల్విన్. మనం ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 263 డివైడెడ్ బై T1 minus T2, ఇది T1 ఇది T2, 298 minus 263 that will be equals to 35. ఇలా చేస్తే we will get ఆల్మోస్ట్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. Q2 will be equals to 263 రైట్ కిలోజౌల్ పర్ సెకండ్. 263 దీని వాల్యూ ఎంత అంటే కిలో వాట్ లేదా కిలోజౌల్ పర్ సెకండ్ అండి. ఇక్కడ 263 ఎట్లా చెప్పుకోవచ్చానంటే ఇక్కడ పవర్ వాల్యూ ఎంత 35 వాట్ కదా, మనకు 263 వాట్ వస్తుంది. 263 వాట్ వి గెట్ 263 వాట్ లేదా ఆన్సర్ ఎలా చెప్పుకోవచ్చు Q2 విల్ బి ఈక్వల్స్ టు 263 వాట్ని ఎలా రాసుకోవచ్చు జౌల్ పర్ సెకండ్ రాసుకోవచ్చు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 263 జౌల్ పర్ సెకండ్. ఆప్షన్ బి విల్ బి అవర్ రైట్ ఆన్సర్ ఫర్ ది 7th క్వశ్చన్, రైట్. 8th క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఎ కార్నాట్ రెఫ్రిజిరేటర్ ఆపరేటింగ్ బిట్వీన్ 0 degree centigrade అండ్ 100 degree centigrade ఇట్స్ కోఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చింది జస్ట్ కెల్విన్లోకి మార్చేసేయడం అండి, దిస్ ఈజ్ ఈజీ. COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ ఫార్ములా ఏంటంటే అగైన్ TL/TH మైనస్ TL. ఇక్కడ మనకి TL లో టెంపరేచర్ సెంటిగ్రేడ్ ఇచ్చారు కాబట్టి ఎంత అంటే 273 కెల్విన్లో మనం చూపించాలి. ఇదెంత అవుతుంది అంటే T1 ఆర్ TH ఆర్ T1 ఆర్ TH. 273 ప్లస్ 100 దట్ ఈస్ 373 కెల్విన్, రైట్. ఇప్పుడు ఫార్ములా ప్రకారం చూస్తే TL ఎంత అండి కెల్విన్లోనే చూపించాలండి. 273 డివైడెడ్ బై TH minus TL, 373 minus 273 that is 100. This is the formula for COP of refrigerator. Option is 273 by 100. Option D will be the right answer for 8th question. And 9th question చూస్తే yes, the efficiency of Carnot engine 0.75 అంటున్నారు. ఫ్రాక్షన్లో ఇచ్చాడు ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఇచ్చారు. ఇఫ్ ద సైకిల్ ఇస్ రివర్స్ ద COP ఆఫ్ ద రివర్సల్ కార్నాట్ సైకిల్. మనకు ఆల్రెడీ తెలిసింది అది ఏంటంటే ఇదివరకు నోట్ చేసాం COP ఆఫ్ హీట్ పంప్ విల్ బి ఈక్వల్స్ టు 1 బై ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్. మనకు COP హీట్ పంప్ కావాలంటే ఏం చేస్తామండి
1 by COP of efficiency of heat engine, that is 0.75. సో ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఫ్రాక్షన్లో మార్చుకోవడం ఈజీ కదా, సాల్వ్ చేసేటప్పుడు 0.75 ఇచ్చారంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద 3/4 అన్నాడు కదా, 3/4 అన్నారు కాబట్టి దిస్ విల్ బి ఈక్వల్స్ టు 3/4. సే 4/3 మనకు ఆన్సర్ అవుతుంది. COP ఆఫ్ హీట్ పంప్ ఎంత వస్తుంది అంటే 1.33. 4/3 అంటే 1.33 కదా, రైట్. 1.33 is available. Option B is right answer. Sometimes maybe exam లో 1.33 లేకపోతే COP of reversed Carnot cycle ఏంటండి ఇక్కడ ఏమంటారంటే COP of reversed Carnot cycle. ఎస్ 1.33 ఆప్షన్లో ఉంది, దాన్ని మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 1.33 ఆప్షన్లో లేకపోతే రివర్సల్ కార్నట్ సైకిల్ మీద ఆపరేట్ అయ్యేవి 2 డివైజెస్ అండి. దేర్ ఆర్ 2 డివైజెస్ which are operating on a reversal Carnot cycle, that is the heat pump and the refrigerator. మనకి హీట్ పంప్ అయితే వాల్యూ వచ్చింది. ఈ 1.33 ఆప్షన్ మనకి అవైలబుల్ లేకపోతే, ఆప్షన్లో లేకపోతే 1.33 అనేది ఆప్షన్లో లేకపోతే రెఫ్రిజిరేటర్ హీట్ పంప్ ఎలా తీసుకొచ్చండి, 1 మైనస్ ఆఫ్ కోర్స్ ఇలా తీసుకోవచ్చు కదా, 1 మైనస్ 0.33, దట్ ఈస్ 1 మైనస్ 1.33 0.33 వస్తుంది. జనరల్గా COP ఆఫ్ హీట్ పంప్ లేదా రెఫ్రిజిరేటర్ అనేది 1 కంటే తక్కువ ఉండదండి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. రైట్, 9th క్వశ్చన్కి ఆప్షన్ బి అనుకుంటే 10th క్వశ్చన్ చూస్తే ఎస్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. అదేంటంటే ఒక థియరీ క్వశ్చన్ అడిగాడండి. ఏ డోర్ ఆఫ్ రన్నింగ్ రెఫ్రిజిరేటర్ ఇస్ ఇన్సైడ్ ఏ రూమ్ ఈజ్ లెఫ్ట్ ఓపెన్. మన ఇంట్లో యూజ్ చేసే ఫ్రిడ్జ్ యొక్క డోర్ అనేది ఓపెన్లో పెట్టేసి దాని కరెక్ట్ స్టేట్మెంట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్. మన ఫ్రిడ్జ్ ఒక ఇన్సులేటెడ్ రూమ్, ఒక రూమ్లో రెఫ్రిజిరేటర్ యొక్క డోర్ అనేది ఓపెన్లో పెట్టి వదిలేస్తాం. అయితే ఈ కింద వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. అంటే ఒక క్లోజ్డ్ రూమ్, ఇన్సులేటెడ్ రూమ్ అండి ఇది కూడాను. రూమ్ మొత్తం ఇన్సులేట్ చేసింది, ఎక్కడ ఏ డోర్స్ ఓపెన్లో ఏమి లేవు, రూమ్ యొక్క డోర్స్ ఏవి ఓపెన్లో లేవు. ఇక్కడ మనకు ఒక రెఫ్రిజిరేటర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రెఫ్రిజిరేటర్ యొక్క డోర్ అనేది ఓపెన్లో ఉంది. అయితే ఏంటి ఆప్షన్స్ కింద వాటిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. ది రూమ్ విల్ బి కూల్డ్ స్లైట్లీ. రూమ్ అనేది కొంచెం స్లైట్గా కూల్ అవుతుంది, అంటే దిస్ ఇస్ ద రూమ్ కదా, ఈ రూమ్ అనేది కొంచెం స్లైట్గా కూల్ అవుతుంది అంటున్నాడు. రెండోది ఏంటంటే గ్రాడ్యువల్గా వామప్ అవుతుంది అంటున్నాడు, కూల్ అవుతుంది అంటున్నాడు, వామప్ అవుతుంది అంటున్నాడు. అండ్ ఏమీ అవ్వదు అంటున్నాడు, 3 ఆప్షన్. అండ్ 4th నన్ ఆఫ్ దే అబవ్. ఏంటంటే మన ఆప్షన్ ఏంటి, ఎస్ మనం జనరల్గా రెఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ చేయగానే మనకు కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ తగిలిద్ది కాబట్టి రూమ్ అనేది కూల్ అవుతుంది అని అనుకుంటాం కాబట్టి జనరల్గా ఆప్షన్ ఏకి మనం వెళ్ళొచ్చు. బట్ టెక్నికల్గా చూస్తే ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకు అని అంటే మనం ఒక స్మాల్ డయాగ్రామ్, చిన్న రెఫ్రిజిరేటర్ డయాగ్రామ్, దిస్ ఇస్ ద లోవర్ టెంపరేచర్, దిస్ ఇస్ ద హై టెంపరేచర్ T1 ఆర్ TH కదా. మనం రెఫ్రిజిరేటర్ యొక్క డయాగ్రామ్ చూస్తే ఎలా ఉంటుందండి, ఇంతే కదా రెఫ్రిజిరేటర్ యొక్క డయాగ్రామ్. ఓహోహో రైట్, రెఫ్రిజిరేటర్ యొక్క డయాగ్రామ్ చూస్తే ఎలా ఉంటుందండి, T2 లేదా TL లో టెంపరేచర్ నుంచి హీట్ని కలెక్ట్ చేసుకుంటుంది, Q2ని వర్క్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, W వర్క్ ఆఫ్ కంప్రెషన్ అవ్వాలి, అండ్ Q1 హీట్ని T1కి ఇస్తుంది. Q1 అమౌంట్ ఆఫ్ హీట్ని T1 హై టెంపరేచర్కి ఇస్తుంది. T2 లో టెంపరేచర్ నుంచి Q2, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చండి. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీనికి రిజెక్ట్ చేస్తుంది Q1ని. ఇక్కడ ఒకటి చూస్తే ఈ సైకిల్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ రెఫ్రిజిరేటర్కి చిన్న దీని యొక్క డయాగ్రామ్ చూస్తే ఆర్కి రెఫ్రిజిరేటర్కి మనకు W ఇస్తున్నాము, Q2 కూడా ఇస్తున్నాం. బట్ బయటకే వస్తుంది, ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, బయటకే వస్తుందో, బయటకే వస్తుందండి. వీఆర్ గెట్టింగ్ ఏమొస్తుందండి బయటికి, బయటకే వస్తుంది, Q1 వస్తుంది. రైట్, మనకు బయటకి Q1 వస్తుంది కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే Q1 వాల్యూ ఎంతకు సమానం అవుతుందంటే Q1 విల్ బి ఈక్వల్స్ టు అండర్ ఐడియల్ కండిషన్స్ Q2 ప్లస్ W. అంటే ఇది చూస్తూ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దెర్ ఈజ్ వన్ స్టేట్మెంట్, Q1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ Q2, అంతే కదా. Q1 అనేది Q2 ప్లస్ W ఉందనంటే వర్క్ ఆఫ్ కంప్రెషన్ ఎంతో కొంత మనం ఎప్పుడు రెఫ్రిజిరేటర్కి ఇస్తూ ఉంటాం, వర్క్ ఆఫ్ కంప్రెషన్ ఎప్పుడు రెఫ్రిజిరేటర్కి ఇస్తూ ఉంటాం. అండ్ Q1 వాల్యూ అనేది Q2 కంటే ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది, నో డౌట్. అంటే ఏంటి, Q1 ఈజ్ ద, ఇక్కడ Q1 అంటే ఏంటి, ఇది మనకి హీట్ రిజెక్టెడ్ టు ద సరౌండింగ్స్. Q2 అంటే ఏంటి, కూలింగ్ ఎఫెక్ట్. Q2 దిస్ ఈజ్ ద రెఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. మనకి రూమ్లో ప్రొడ్యూస్ అయిన రెఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ Q2 అయితే
రూమ్కి వదిలేసిన డిశ్చార్జ్ ఎంత అవుతుందంటే దిస్ ఈస్ ద హీట్ రిజెక్ట్స్ టు ద రూమ్. మనకి రెఫ్రిజిరేటర్ Q1 హీట్ని రిజెక్ట్ చేస్తుంది రూమ్కి. అట్ ద సేమ్ టైం ఎంత హీట్ అబ్జర్వ్ చేసుకుంటుందంటే ఆ యొక్క కూలింగ్ కంపార్ట్మెంట్లో Q2 వాల్యూ కంపార్ట్మెంట్ చేస్తుంది. ఇక్కడ హీట్ రిజెక్షన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సిన్స్ హీట్ రిజెక్షన్ ఆఫ్ కోర్స్ టు ది రూమ్ ఈజ్ మోర్ దాన్ హీట్ ఎక్స్ట్రాక్షన్ లేదా హీట్ అబ్జార్ప్షన్. అందుకనే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని రూమ్కి రిజెక్ట్ చేస్తుంది కాబట్టి దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ టెంపరేచర్ ఇంక్రీజ్. రూమ్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందండి స్లైట్గా. వీ కెన్ సే దట్ ఆప్షన్ బి ది రూమ్ విల్ బి వార్మ్డ్ అప్ గ్రాడ్యువల్లీ. ది రీజన్ రెఫ్రిజిరేటర్ రిజెక్ట్ చేసిన హీట్ వాల్యూ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంది కంపేర్ టు ద అబ్జార్ప్షన్. ఈ విధంగా మనం 10th క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయొచ్చు. ది రూమ్ విల్ బి వార్మ్డ్ అప్ గ్రాడ్యువల్లీ.